విజయవాడలో ప్రముఖ బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గవర్నర్పేటలోని నవరంగ్ బేకరీలో జరిగిన తనిఖీల్లో పలు లోపాలను అధికారులు గుర్తించారు. నిల్వ ఉన్న పాడైపోయిన స్టాక్ ను గుర్తించి వాటిని సీజ్ చేశారు. వాటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్ కి పంపుతున్నట్లు తెలిపారు. బేకరీ నిర్వాహకులకు సెక్షన్ 32 కింద నోటీస్ కూడా జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అది ఫ్రెష్ ఇది ఫ్రెష్ అది వేస్ట్. అందిన కంప్లైంట్ మేరకు గవర్నర్పేటలో ఉన్నటువంటి నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో మాకు కొన్ని ఎక్స్పైరీ అయినటువంటి స్టాక్స్ కానివ్వండి, తర్వాత ఎలాంటి లేబుల్స్ లేనటువంటి బ్రెడ్స్ ఇట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని దొరికినాయి. అవన్నీ సీజ్ చేశాము. అలాగే ఆ చికెన్ తయారు చేసినటువంటి చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నది కూడా మేము చూసాము. దాన్ని వాడొద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టించాము. వారికి ఈ హెల్త్ ఆస్పెక్ట్స్ లో, హైజీనిక్ కండిషన్స్ లో మేము నోటీస్ ఒకటి జారీ చేస్తున్నాము సెక్షన్ 32 కింద. ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరికి కూడా ప్రాపర్ హైజీనిక్ ప్రోటోకాల్స్ లేవు. సో నో బడీ ఈజ్ వేరింగ్ హెడ్ గేర్స్ కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, అప్రాన్లు కానివ్వండి, ఏం పెట్టట్లేదు. నవ్ విల్ వెరిఫై ది మెడికల్ సర్టిఫికేట్స్ కూడా, వీళ్ళవి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏంటి వర్కర్స్ కూడా చూస్తాము. మాకు ఇచ్చిన కంప్లైంట్ లో ముఖ్యంగా ఒక పురుగులు ఒక బ్రెడ్ లో రావటము, దాన్ని మేము ఈరోజు ఇమ్మీడియట్ గా ఆఫీస్కి వచ్చి ఆయన మాకు ఇవ్వటం మూలంగా ఈరోజు ఈ నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశాము. సో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టుతున్నాము. సో వారికి తగినటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. వీళ్ళెవరికి ఆరోగ్యపరమైనటువంటి తర్వాత హైజీనిక్ కండిషన్స్ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరనేది కూడా మేము గమనించాము. అలాగే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టినవన్నీ దేని మీద కూడా మూతలేదు. కాబట్టి దీని మీద కఠినంగా చర్య తీసుకుంటాము. ఆ తర్వాత వీటిని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా కేసు పెట్టబోతున్నాము. అలాగే వీటి శాంపుల్స్ కూడా తీసి ల్యాబొరేటరీ పంపించి హైదరాబాద్, ఆ తర్వాత తద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని మేము దీని మీద తగిన చర్య తీసుకుంటాం. ఇది మొదటి తప్పిదంగా ముందు మేము వదిలేసేది. రేపు మేము ఇచ్చినటువంటి